ఇప్పుడు మనం 6వ పాట యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం సార్. కాకడ ఆరతి కరితో సాయినాథ దేవా చిన్మయ రూప దాఖవీగేవుని బాలకలకు సేవా కామ క్రోధ మద మత్సర ఆటుని కాకడా కేళా వైరాగ్యాచే తూపగాళుని మీతో భిజవీళ. సార్ దీని యొక్క విశ్లేషణ గురించి చెప్పండి సార్. ఇది జోగేశ్వర్ భీష్మ గారు ఈ పాటలో ఎంత అద్భుతంగా చెప్తారంటమ్మా. ఈ ఒక్క హారతి పాటలోనే మనమేంటి, అసలు బాబా షిరిడీలో ఎందుకున్నాడు మొత్తం తేల్చేస్తారనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనం అనుకున్నాం కదా ఏ విధంగా అయితే మనం హారతిలకు అటెండ్ కావాలో, మళ్ళీ ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే సాయినాథ నేను నీ కాకడ హారతి చేస్తున్నాను. ఈ బాలకుని యొక్క చిన్న లఘు సేవ, ఈరోజు మనం ఏమనుకుంటున్నాం చాలా పెద్దది అనుకుంటున్నాం, కానీ జోగేశ్వర్ భీష్మ గారు చాలా లఘు సేవ అన్నాడు. చాలా చిన్న సేవ చేస్తున్నాను, నీ దివ్యారవిందాన్ని చూపెట్టు. అదేవిధంగా ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తానంటమ్మా, మనం పొద్దున్నే హారతి పంచ ఒత్తులతో 5 ఒత్తులతో ఇస్తాం. చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, కామ క్రోధ మద మాత్సర్యాలను, అంటే మనిషిలో ఉన్నటువంటి ఈ 5 దుర్గుణాలను, ఈ 5 దుర్గుణాలు అనేటువంటి ఒత్తుల్ని దేంట్లో వేశాను, నేతిలో వేసి వెలిగిస్తున్నాను. ఆ నేతి ఏం నేతి, వైరాగ్యం అనే నెయ్యి. అంతే కదా, కామం క్రోధం మద మాత్సర్య లోభం పోతే మనకి ఇంకేముంటుంది, వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం అనేటువంటి నేతిలో ఈ 5 ఒత్తులు వేసి, అంటే మదము మాత్సర్యం కామ క్రోధం లోభం అనేటువంటి ఈ 5 ఒత్తుల్ని వేసి వెలిగిస్తున్నాను. ఎంత చక్కటి అర్థం అది. మనిషికి ఉన్నటువంటి అన్ని దుర్గుణాలను దహించేసుకుంటున్నాను అనమాట నేను. దేనికొచ్చి, నీ కాకడ హారతి అనేటువంటి ఒక లఘు సేవకొచ్చి అలా ఆ 5 ఒత్తుల్ని, ఆ 5 దుర్గుణాలను నేను దహింపజేసుకుంటున్నాను. వైరాగ్యం అనేటువంటి నెయ్యి అనేటువంటి ఆ పదమమ్మ, అది మనం వింటుంటేనే అదొక రోమాలు ఇట్లా లెక్కపొడుస్తాయి అన్నమాట. వైరాగ్యం ఉంటే బాబా ఎంత ప్రసన్నుడైతాడంటమ్మా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఇక్కడ. కాకాసాహెబ్ దీక్షిత్ పేరు మోసినటువంటి న్యాయవాది, చాలా సంవత్సరాలుగా ఒక కేసు డీల్ చేస్తుంటాడు. చాలా పెద్ద కేసు, బాగా ఫీజు వచ్చేటువంటి కేసు. చాలా రోజుల నుంచి ఆ కేసు పరిష్కారం కాకపోయేసరికి బాబా గారికి నమస్కారం చేసుకొని, బాబా ఈ కేసు పరిష్కారం అయితే వచ్చే ఫీజు అంతా నీకు సమర్పిస్తాను అంటాడు. సరే అని చెప్పి కేసు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఒక రేకు పెట్టెలో వెండి నాణ్యాలు తీసుకొచ్చేసి, కేసు గెలిచిన తర్వాత వచ్చినటువంటి నాణ్యాలు తీసుకొచ్చేసి బాబా ముందర పెడతాడు. బాబా ఇవి నీవి, నేను నీకు సమర్పిస్తున్నాను అంటాడు. అప్పుడు బాబా ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ నాణ్యాలు తీసి వాటిని స్పృశించి అందరికీ పంచిపెడతాడు. మొత్తం అయిపోతాయి. అయిపోయిన తర్వాత దీక్షిత్తో అంటారు బాబా, కాక నీకు బాగా కోపంగా ఉంది కదా అంటాడు. ఎందుకు బాబా అంటాడు దీక్షిత్. అవును, నువ్వు తెచ్చిన సొమ్ము నా కోసం తెచ్చినావు, నేనేమో మందిపాలు చేశాను, నీ కోపం లేదా అంటాడు. బాబా ఒక్కసారి అది నాది కాదు, అది మీది అని ఇచ్చిన తర్వాత అది మీ ఇష్టం, అది వైరాగ్యం. ఆ వైరాగ్యం అనేది మనకు రావాలి. ఒకసారి అది మనం ఇంకా దాన్ని వదిలేసుకుంటున్నాము, ఇచ్చేసుకుంటున్నాము అన్నప్పుడు దాన్ని ఇచ్చేసేయాలి, ఇంకంతే. దాని గురించి ఆలోచించవద్దు. చాలామందికి అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడితే కొంతమందికి ఇబ్బంది కావచ్చు, కానీ చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటమ్మా, చాలామందికి కూడా మా ఊళ్ళో బాబా గుడి కట్టారండి, దానికి అప్పట్లో నేను ఒక 11,000 రూపాయలు ఇచ్చానండి. ఇది మన అందరిలో ఉంది, నేను ఇచ్చాను. ఇంకెక్కడ బాబా చెప్పిన మార్గంలో మనం ఉన్నాం, ఇంకెక్కడ ఉందాం మనం. కాబట్టి ఈ వైరాగ్యం అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా చెప్పారంటే భీష్మ గారు. అందుకే వైరాగ్యం అనే నెయ్యి. ఎందుకంటే దీపానికి మనం 5 ఒత్తులు చేసామమ్మా, 5 ఒత్తులు ఒట్టిగా అట్లా దీపాల్లో పెట్టి వెలిగిస్తే వెలుగుతాయా? వెలిగే కదా. అక్కడ దానికి ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏమని చెప్తున్నాడు ఇక్కడ, వైరాగ్యం. ఎందుకంటే మద మాత్సర్యాలను మనం ఒట్టిగా ఇచ్చేస్తే పోవు, అవి కాల్ చేస్తే పోవు. కాబట్టి అది మండడానికి ఏది కావాలి, నీలో ఉన్న వైరాగ్యం కావాలి, అదే ఇంధనం. ఆ ఇంధనం నీకు వచ్చినప్పుడు అవన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి చాలా చక్కటి అర్థం అమ్మాయి. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొంత విశ్లేషణ గురించి తెలుసుకుందాం.
సాయినాథ గురు భక్తి జ్వలనే తోమి పేట విళా తద్వృత్తి జాళుని గురునే ప్రకాశ పాడిలా. సార్ దీని యొక్క విశ్లేషణ నేను చెప్పాను సార్. ఎంత బాగా రాస్తారంటే అమ్మా ఇది. అంటే ఇప్పుడు నేను జ్యోతిని వెలిగిస్తున్నాను. ఏ జ్యోతిని వెలిగించానంటే సాయిబాబా అందున్నటువంటి భక్తి అనేటువంటి జ్యోతిని, గురుభక్తి అనేటువంటి జ్యోతిని వెలిగించాను. ఆ జ్యోతి వెలుగులో ఇంకా నా గురువు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ముందు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ చంపేసుకున్న తర్వాత పంచవతులకు వేసేసాం, అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గురువుని చూడడానికి జ్యోతిని వెలిగించుకోవాలి. ఆ జ్యోతి ఏం జ్యోతి? సాయిబాబా అనేటువంటి గురువు పైన ఉన్నటువంటి గురుభక్తి అనేటువంటి జ్యోతిని వెలిగించాను. దాంట్లో గురువు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రకాశంతో నేను అప్పటిదాకా చూసిన దానికంటే ఇంకా ఎక్కువ తేజస్సుతో, ఎక్కువ తన్మయత్వంతో నా గురువు నాకు దర్శనం ఇస్తున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన అన్నమాట అమ్మాయి. ద్వైత తమానాసుని మిళవి తత్స్వరూపి జీవ చిన్మయ రూపదా కవి ఘేవుని బాలకలకు సేవ కాకడా హారతి కరితో సాయినాథ దేవా చిన్మయ రూపదా కవి ఘేవుని బాలకలకు సేవ భూకేచర వ్యాపుని అవగే హృత్కమళి రాహసి తోచి దత్త దేవ షిరిడి రాహుని పావసి. సార్ దీని యొక్క అర్థం చెప్పండి సార్. మొదటి ఏదైతే వాక్యం ఉందమ్మా, దైత్వం అనేటువంటి చీకటి తొలగిపోతుంది ఇంకా మాకు. అప్పుడు జీవుడు సత్యస్వరూపం అవుతాడు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ చరణంలో ఉన్నటువంటిది, భూమి ఆకాశాలు సర్వ జీవుల్లో నీవే ఉన్నావు. ఎక్కడెక్కడి నుంచో నీ భక్తుల్ని షిరిడీకి రప్పించుకొని దత్తుడిగా నువ్వు వాళ్ళకు అనుభవాన్ని ఇస్తున్నావు. ఇది బాబా చరిత్రలో ఉన్నటువంటి చాలా పెద్ద విస్తారమైనటువంటి దాన్ని చాలా చిన్న పాటలో ఒక 2 లైన్లోనే చెప్పేశారు భీష్మ. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మనము ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు షిరిడీకి వెళ్తున్నాం. ఎప్పటికీ మనం మామూలుగా ఈ సంవత్సరం వెళ్ళొచ్చిన తర్వాత, లేకపోతే ఈ నెల వెళ్ళొచ్చిన తర్వాత షిరిడీకి మళ్ళీ ఎప్పుడు వెళ్దామనేటువంటి ఒక తపన వస్తుంది. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు ఈరోజు మన చుట్టుపక్కల ఇన్ని మందిరాలు ఉన్నా మళ్ళీ ఎందుకో షిరిడీకి వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్తేనే ఒక తృప్తి, ఆ తృప్తే వేరు. కాబట్టి అదొకటి చెప్పేశాడు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, భూమి ఆకాశాల్లో మరియు సర్వజీవుల్లో నువ్వే ఉన్నావు, ఉండి షిరిడీకి నువ్వు అందరినీ రప్పించుకుంటున్నావు. అది దాని అర్థం. చాలా చక్కగా భీష్మ గారు, ఎందుకంటే ఎవరికైనా అమ్మ అనుభవిస్తే కానీ అది రాయలేం మనం. అనుభవించకపోతే ఈరోజు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ సినిమాల్లాగా ఉంటాయి. అనుభవించినటువంటి ఆర్ట్ సినిమాకు, అనుభవించినటువంటి ప్లాస్టిక్ సినిమాకు ఉన్నటువంటి తేడా అన్నమాట. కాబట్టి భీష్మ గారు నిజంగా బాబా గారి దగ్గర ఉన్న రోజులన్నీ కూడా అలా ఆ విధంగా అనుభవాన్ని పొందారు కాబట్టి ఇంత చక్కటి హారతి పాటలు రాయగలిగారు. ఈరోజు మనం పాడుకోగలుగుతున్నాం. దాంట్లో ఉన్నటువంటి లోతుల్లోకి మనం వెళ్ళి విశ్లేషణ చేసుకోగలుగుతున్నాం, మన జీవితాల్లోకి అన్వయించుకోగలుగుతున్నాం వాటిని. అది దాని గొప్పతనం, హారత గొప్పతనం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొంత విశ్లేషణ తెలుసుకుందాం సార్. రాహుణయేదే అన్యస్రహితు భక్తాస్తవ ధావసి నిరసునియా సంకటాధాస అనుభవదావసి. సార్ దీని యొక్క విశ్లేషణ చెప్పండి సార్. ఇది ఎంత చక్కగా ఉంటుందంటమ్మా. షిరిడి నువ్వు నివాసాన్ని చేసుకున్నావు, నీ నివాసంగా. నువ్వు చేసుకున్నటువంటి ఈ పుణ్యధామానికి రావడానికి భక్తులు ఎక్కడెక్కడిచేలో వస్తుంటారు. ఎన్నో రకాల కష్టాలతోటి, ఎన్నో రకాల తాపత్రయాలతో వస్తున్నారు. వాళ్ళందరి తాపత్రయాలను, కష్టాలను తొలగించి నువ్వు పంపిస్తున్నావు. ఆ రోజుల్లో భీష్మ గారు రాసినటువంటి పదాలు ఇవి మరాఠీలో. కానీ ఈ రోజుకు అవి మనందరికి అనుభవమా కాదా? ఈరోజు నిజానికి నిన్నటికి నిన్న నాకు కొంచెం అలర్జీగా ఉండే. ఎందుకో ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందేమో, అక్కడ పోతే తగ్గుతుందేమో. మామూలుగా మనం మాట్లాడుకుంటాం, ఎక్కడైతే ఏముంది బాబాని స్మరించుకుంటే, బాబా నామాన్ని చేస్తే ఏదో అలజడి తగ్గిపోతుందని చెప్పి. మనసు శాంతించదు. ఎందుకో అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే మన మనస్సు తృప్తిపడుతుంది అనేటువంటి
ఒకటి మాత్రం అందరిలో ఉంటుందమ్మా, అదే ఈ కాగ్రహారతిలో భీష్మ గారు రాశారు. మళ్ళీ చాలా చక్కగా చెప్పారు సార్. నకలే త్వలిలా హీ కోణ్యా దేవా వా మానవా చిన్మయ రూపదా కవిగేవుని బాలకలకు సేవ కాకడ హారతి కరితో సాయినాథ దేవా చిన్మయ రూపదా కవిగేవుని బాలకలకు సేవ ತ್ವದೃಸದುಂದು ಭೀಣೆ ಸಾರೆ ಅಂಬರಹೆ ಕೋಂದಲೆ ಸಗುಣಮೂರ್ತಿ ಪಾಹಣ್ಯ ಆತುರ ಜನ ಶಿರಡಿ ಆಳೆ ಪ್ರಾಸುನಿ ತದ್ವಚನಾಮೃತ ಅಮುಚೆ ದೇಹ ಬಾಣ ಹರಪಳೆ ಸೋಡುನಿಯ ದುರಭಿಮಾನ ಮಾನಸ ತ್ವದ್ವಚರಣಿ ವಾಹಲೆ कृपा करोनी साई माऊळे दास पदरी घ्यावा चिन्मय रूप दाखवी घेऊनी बालकलगु सेवा काकडा आरती करीतो साईनाथ देवा चिन्मय रूप दाखवी घेऊनी बालकलगु సేవా. సార్ ఇప్పుడు దీని యొక్క విశ్లేషణ గురించి చెప్పండి సార్. ఎంత చక్కగా చెప్తారంటే అమ్మ ఇక్కడ జోగేశ్వర భీష్మ గారు ఒక మాట అంటారు ఇక్కడ 7వ చరణంలో, కలియుగంలో నీలాంటి మానవుడు దేవుడు లేడింక, నీ యొక్క ఉషస్సు యశస్సు ఆకాశంలో దుందుబులై మోగుతున్నాయి. నీ యొక్క కరుణ కోసం, కేవలం నీ యొక్క అమృతప్రాయమైనటువంటి మాటల కోసం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బాబా మాట్లాడితే చాలని చెప్పి, ఆ మాటల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నీ యొక్క అమృతతుల్యమైనటువంటి మాటలు విన్న తర్వాత వారి యొక్క దురభిమానం తొలగిపోయి వారు శాంతించి వారి యొక్క మనస్సును తనువును మీ పాదాల చెంత పెట్టి పునీతులు అవుతున్నారు. ఇది ఎప్పుడో దాదాపు 110 సంవత్సరాల క్రితం రాసినటువంటి హారతి పాట. 110 సంవత్సరాల తర్వాత కూడా ఇది 100కి 100%, 100కి 1000% ఈరోజు వాస్తవం. ఈరోజు మనందరం చూస్తున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక తాపత్రయంతో వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు తనువు రెండు శాంతిస్తాయి. శాంతించి మన ధ్యాస అంతా ఆ సద్గురు పాదాల దగ్గర పెట్టి ఒక ఆనందాన్ని పొంది వస్తాం. అదే ఇక్కడ జోగేశ్వర్ భీష్మ గారు చెప్పింది. ఎందుకంటే బాబా యొక్క ప్లానింగ్ ఎట్లుంటుందంటే, ఆ ప్లానింగ్ అంతా కూడా మనం అనుకుంటాం బాబా ఎప్పుడో 1918లో సమాధి అయిపోయారు, ఎప్పుడో 1800 సంవత్సరంలో 1840లోనో 50లోనో ఎప్పుడో వారు భూమి మీదకి వచ్చారు. ఇదంతా ఎలా తెలుసు? ఇప్పుడు మామూలుగా మన పెద్దవాళ్ళు ఏదో ఒక మాట అంటారు. ఏ మాట అంటారంటే ఒక దీవిస్తారు. అరే నాయన, నువ్వు నా ఆయుష్ను పోసుకొని 100 ఏళ్ళు బతుకు అంటారు. అది ఎంతవరకు ఫలిస్తుందో మనం చెప్పలేం. కానీ ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ బిడ్డను చూసావు, ఆ బిడ్డ స్థితి తెలుసు కాబట్టి నువ్వు ఒక నాయనమ్మగానో అమ్మమ్మగానో ఆశీర్వదించావు. అది ఎంతవరకు ఫలిస్తుందో మనకు తెలియదు. కానీ సాయిబాబా అనేటువంటి ఒక కలియుగ దైవం షిరిడి అనేటువంటి నేల మీదకి వచ్చి తను ఏదైతే మానవుడు ఆచరించాలో, ఏదైతే చేయాలో అదంతా చేసి ఆచరించి ప్రాక్టికల్గా మనకు చూపెట్టి భవిష్యత్తు కూడా ఇలా ఉండబోతుంది. ఇక్కడ హారతుల్లో మనం చదువుకుంటున్నాం కదా, ఈ హారతులు ఎవరు మార్చి రాసినటువంటివి కావు. ఆ రోజు జోగేశ్వర్ భీష్మ గారు రాసినటువంటి హారతులు ఇవి. కానీ హారతుల్లో చెప్పింది ఈరోజు మనకు షిరిడీలో స్పష్టంగా కనిపిస్తుందా లేదా, మన పక్క గుళ్ళో కనిపిస్తుందా లేదా, మన ఊర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో కనిపిస్తుందా లేదా, ఆయన కోసం ఎంతమంది పరితపిస్తున్నారు, ఆయనను చేరుకోవాలని, ఆయన దగ్గర రావాలని, ఆయన దర్శనం చేసుకోవాలని ఎంతమంది ఆరాటపడుతున్నారు. అదే రాశాడు ఈ హారతి పాటలు. ఎప్పుడు 110 సంవత్సరాల క్రితం. అంటే చాలామందికి ఇప్పటికీ కొంత డౌట్ రావచ్చు. అంటే చాలా రకాల వాదనలు జరిగి ఉండవచ్చు. అంటే సాయిబాబా దేవుడా కాదా, ఇంకోట అది కాకపోయి ఉంటే 110 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి హారతి పాటల్లో ఉన్నటువంటిది పూచికి పుల్ల కూడా తేడా లేకుండా ఎందుకు జరుగుతుంది? సాయిబాబాకు సంబంధించి సాయిబాబా జీవన చరిత్ర రాసిన హారతులు రాసేటప్పుడు జోగేశ్వర్ భీష్మ లాంటి వాళ్ళను, లేకపోతే మాధవ్ అడ్కర్ లాంటి వాళ్ళను, ఉపాసిని మహారాజ్ లాంటి వాళ్ళను ఎంపిక చేసుకుని అవి రాయించుకున్నారు బాబా. సచ్చరితను రాయించుకోవడానికి హేమాట్ పంత్ని ఎంపిక చేసుకున్నాడు. తన సమాధి మందిరాన్ని సిద్ధం చేసుకోవడానికి శ్రీమాన్ బూటీని ఎంపిక చేసుకున్నాడు.
ఇవంతా కూడా ఒక ప్లానింగ్. ఈరోజు మనం కూర్చొని మన వ్యాపారాల కోసం లేకపోతే ఇంకోటి కోసం మనం చిన్న చిన్న వాటి కోసమే ప్లానింగ్లకు ఇంత బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే, బాబా ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ జగత్తు ఉన్నంత వరకు తన మహత్తు ఉంటుంది, నేను ఉంటాను నా భక్తులు వెంట అని చెప్పడానికి ఇవే నిదర్శనం. కాబట్టి వీటి గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా అది పోతూనే ఉంటుంది. మళ్ళీ దీని గురించి కంటిన్యూగా మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఈరోజు మనం జోగేశ్వర్ భీష్మ గారు రాసిన కాకడ హారతి కరో పాట యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి కార్యక్రమంలో ఇంకొన్ని పాటల యొక్క విశ్లేషణను తెలుసుకుందాం. సాయిరామ్.